ఓం నమ శివాయ. నేను మీ కొత్త రైతు. ఈరోజు 3వ రోజు బీరకాయలు కటింగ్ అంటే 3వ కోత కట్ చేయడం జరిగింది. అవి ఎన్ని వచ్చాయి, ఎలా కట్ చేయాలి, ఎలాంటి వాటిని తీసేయాలనేది నాకు తెలిసిన సమాచారం మేరకు మీకు అందిస్తాను. నేను ఈస్ట్ వెస్ట్ సీడ్ వాడాను, చాలా బాగా వచ్చింది. కానీ మధ్యలో వైరస్ పడింది. ఆ వైరస్ని మాకు దగ్గరలో ఉన్న అగ్రికల్చర్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు వెంబటే గమనించి దానికి వైరస్కి మందు ఇవ్వడం జరిగింది. ఆ మందు కొట్టిన తర్వాత 90% కంప్లీట్ అయింది. ఆయన సూచనల మేరకే ఇంచుమించుగా 90% ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నాము. మొదటి కటింగ్ ఎన్ని కేజీలు వచ్చిందో చెప్పాను. ఇప్పుడు ఈరోజు ఈ కటింగ్ కోస్తున్నాము. ఇట్లాంటిది ఒక్కొక్క 10, ఇట్లాంటివి 8 వేసినాను, 4 వేసినాను. 4 అంటే 4 ఒక్కొక్క దాంట్లో ఇట్లాంటి క్రేట్లో ఒక్కొక్క క్రేటు ఫుల్ అవుతుంది. సుమారుగా 10 నుంచి 13 కేజీలు ఒక క్రేట్ ఉండొచ్చు అనుకుంటున్నాను. కానీ బీరకాయలు నాకు తెలిసి బీరకాయలు ఎక్కువగా కొనుక్కోవాలా, వాళ్ళకి నచ్చాలంటే రేపు కొయ్యాల్సిన కాయలు ఈరోజే కొద్దిగా లేతగా కొయ్యటమే మేలు అనుకుంటున్నాను. బాగా వచ్చాయి. ఈరోజు మార్కెట్ రేట్ మాది నెల్లూరు 30 రూపాయలు చొప్పునైంది. నేను అందరికీ మార్కెట్కి అయితే పంపించలేదు. నేను నా చుట్టుపక్కల మా గ్రామంలో ఉన్న చుట్టుపక్కల అంగళ్ళకైతే అదే 30 రూపాయల లెక్కన నేనే తీసుకెళ్ళి డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైనా అంగళ్ళ వాళ్ళు ఉంటే ఏ రోజు మార్కెట్ ప్రకారం ఆ రోజు మార్కెట్ రేటు 10 కిలోమీటర్ల లోపు అయితే నేనే తెచ్చి అంగళ్ళ దగ్గర ఇస్తాను. మినిమం ఒక 10 కేజీలైన ఆర్డర్ ఇవ్వండి. డిస్క్రిప్షన్ పైన నా నెంబర్ కూడా ఇస్తాను, లేదా స్క్రీన్ మీద నా నెంబర్ ఇస్తాను. ఇట్లాంటివి పోయిన కాయలు ఉంటే ఏదన్నా మీరు కోత కోసేటప్పుడు తీసి పక్కన పారేయండి. వాటి వల్ల ఉపయోగం లేదు, అవి అలానే ఉంటాయి. కొద్దిగా సన్నంగాను లేదా వంపు తిరిగిన కాయలు మాత్రం నేను ఎవరికి పంపించట్లేదు. అవి తీసి పక్కన వేసేస్తున్నాను. చిన్నవైనా కూడా కోసి తీసేస్తున్నాను. మనం కొనుగోలుదారికి నాణ్యమైన సరుకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఇలా చేయడం జరుగుతుంది. ఇక వంపుకాయలు ఇట్లాంటివన్నీ తీసేస్తున్నాను. ఇట్లాంటివి ఎవరికి పంపించను. అవి ఒకటి 2% ఏమి వస్తున్నాయి, అంటే 50 కేజీలు వస్తే 1 కిలో మాత్రమే అట్లాంటి కాయలు వస్తున్నాయి. మనం పందిలి వేసాం కాబట్టి 99% అన్ని కాయలు చాలా చక్కగా పొడవుగానే వస్తున్నాయి. మీరు కోసుకునేటప్పుడు తోటవారు చూస్తుంటే ఆకుల్లో చాలా జాగ్రత్తగా నిదానంగా వెతకండి. ఆకుల్లో కొన్ని కాయలు కనిపించకుండా పోతాయి. అవి మనం 2వ రోజు చూసేటప్పటికి అప్పుడు కనిపిస్తాయి, అవి అప్పటికి ముదిరిపోతున్నాయి. నాకు ఆ సమస్య ఎదురైంది. 1-2 కాయలు ముదిరిపోవడం జరిగింది. వాటి వల్ల ఉపయోగం లేదు. ప్లస్ మనం ఇచ్చిన ఎరువులు అన్నీ వాటికి వెళ్తాయి కాబట్టి అవన్నీ ఆ ముదిరికాయలు లేకపోతే ఉన్న కాయలు బలంగా వచ్చేదానికి ఆస్కారం ఉంటుందనేది నా ఆలోచన. నేను అదే మీకు ఆ సలహా ఇస్తున్నాను. ఇలాంటి ఆకులు ఉన్నప్పుడు ఆకుల్లో చాలా వరకు ఇరుక్కుపోతున్నాయి. నేల ఆనిన కాయ మాత్రం ఇలా తెల్లగా వస్తుంది. మనం ముందుగా వాటిని గమనించి పైకి లేపి తీకి కట్టుకోగలిగితే ఆ వంపు కూడా లేకుండా వచ్చేస్తుంది. మనం రోజు తోటని ఉదయం సాయంత్రం గమనించి ఆ నేలకి తగిలిన కాయలు తీసేసుకుంటే మనకి ఈ వంపు కాయలు కూడా 1%, 2% కూడా తగ్గిపోతుంది అనేది నా ఆలోచన. అందుకని మీరు నేను చేసింది అయితే ఇది, మీరు అలా చేస్తే బాగుంటున్నది నా ఆలోచన. అదేవిధంగా చూడండి, మా పులిగాడు ఎంత ఆహ్లాదకరంగా ఎంత సంతోషంగా ఉన్నాడు. ఈరోజు ఈ తోట ఇంత సక్సెస్ అవ్వడం కారణం పులిగాడే. ఇలాంటి కాయలు ఉంటే తీసి పారేయండి, వాటి వల్ల ఉపయోగం లేదు. ఈ తొందరపడకుండా నిదానంగా ప్రతి ఆకు ప్రతి చెట్టు చెక్ చేసుకుంటూ కోసుకుంటే మనకి అన్నీ తెలుస్తాయి. చెట్టుని చూస్తాం కాబట్టి దానికి తెగులు చీడపీడలు ఉన్నా వాటిని గమనించగలము. అదేవిధంగా ఏదన్నా కాయ తీగలో ఇరుక్కొని మళ్ళించుకోపోయింటే వాటిని మళ్ళీ తీసి చక్కగా చేసుకునేదానికి ఉంటుంది. తొందరపడకుండా నిదానంగా 1-2 సార్లు గమనిస్తూ కాయలు కోసుకోవడం ఉత్తమం అనేది నా ఆలోచన. నేల కాని కాయలు మాత్రం ఇలా వంపులు తిరుగుతున్నాయి. వాటిని ముందుగా గమనించి కానీ తీగి కట్టుకోగలిగితే ఆ వంపులు కూడా రావు అనేది నా ఆలోచన. మా ఊరు చాలా శ్రద్ధగా నిదానంగా వస్తున్నాడు. ఇదే
కరెక్ట్ అనేది నా ఆలోచన. మొత్తం చూడండి, లాస్ట్కి ఎన్ని కేజీలు ఉన్నాయి, ఎన్ని వచ్చాయి అనేది కూడా చూపిస్తాను. మరి ఒకసారి చెప్తున్నాను, ఈ వీడియో చూస్తున్న ముత్తుకూరు మండల షాప్ వాళ్ళు, అంగడి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను పైన నెంబర్ ఇస్తాను, లాస్ట్లో నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి కాల్ చేస్తే మినిమం 10 కేజీలు ఉంటే ఈరోజు నెల్లూరు మార్కెట్ ఏ విధంగా ఉంది అదే రేటుకి నేను మీ దగ్గరికే 10 కేజీలు బీరకాయలు పంపిస్తాను. అంగళవారైతే మన వాళ్ళైతే మార్కెట్ లాగా 10 కేజీలకి 10 కేజీలు కాకుండా 10 కేజీలకి ఖచ్చితంగా అర కేజీ నుంచి 750 గ్రాములు ఎక్స్ట్రా పంపించడం జరుగుతుంది. అన్నీ చక్కగా ఉన్నవి, నాణ్యమైన కాయలే పంపిస్తాను. మీరు ఏ రోజు అడిగితే ఆ రోజే కటింగ్ చేసి అప్పటికప్పుడే పంపించగలను. గోతాల్లో, ప్లాస్టిక్ సంచుల్లో కాకుండా నీట్గా బాక్సుల్లో, ప్లాస్టిక్ ట్రేల్లో ప్యాక్ చేసి ఇరిగిపోకుండా, అవి నలిగిపోకుండా ఫ్రెష్గా చెట్టుకి ఎలా ఉన్న కాయ ఎలా ఫ్రెష్గా ఉందో అదే విధంగా పంపించగలను. చేసి ఎవరికైనా అవకాశం ఉంటే, ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మా పులిగాడే ఎత్తుకొచ్చి మీ దగ్గరికి తెచ్చిస్తాడు. చూడండి, కాయల నాణ్యత చాలా బాగా వచ్చాయి. మీకు చక్కటి కాయలే పంపిస్తాను. రైతులైతే కోసుకునేటప్పుడు ఈ విధంగా నిన్న మర్చిపోయాడు మామిడి పోయి చూడడం, అందువల్ల ఇది ముదిరిపోయింది. అందువల్ల మీరు కోసుకునేటప్పుడు ఆకుల్లో చాలా జాగ్రత్తగా చూసి కోసుకోండి. ముదిరిపోయిన కాయలు ఎవరికి ఉపయోగపడదు, దానివల్ల నష్టమే కానీ లాభం లేదు. కాబట్టి కోసుకునేటప్పుడు చాలా నిదానంగా ఆలోచించి కోసుకోండి, జాగ్రత్తగా వెతికి. నేను మొత్తం ఇలాంటి పాదులు 4 వేసున్నాను. ఇది 3వ కటింగు. బాగా వచ్చింది. వైరస్ పడ్డ ఒక్క సాలు తప్ప మిగతావన్నీ 3 సార్లు బాగా వచ్చాయి. ఆ వైరస్ మందు కొట్టిన తర్వాత ఆ సాలు కూడా బాగా రావడం జరిగింది. మళ్ళీ ఈరోజు కాకుండా రేపు ఎల్లుండు తర్వాత కటింగ్కి వస్తాను. ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ. ఇట్లు మీ కొత్త రైతు. ఇదిగోండి, కోసిన కాయలని ఇన్ని వచ్చాయి. దాదాపు అంటే 52 కేజీలు వచ్చాయి. అన్నీ చక్కగానే ఉన్నాయి, డ్యామేజ్ లేవు. మీరే చూడండి స్క్రీన్ పైన. మొత్తం 52 కేజీలు కాయలు వచ్చాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.